వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ సాయి కుమార్ రమావత్. సో ఈ వీడియోలో మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, అసలు ఏ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ చేస్తారు, ఎవరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి, ఎవరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి, సో ఎంత మార్క్స్ పైన వస్తే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే మనకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో ఎయిమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మరియు మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ ప్రతిదీ నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మన దగ్గర లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే నీట్ 2025లో అడిగారో అదే ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ నాకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కీనారెజెస్లో వచ్చిందో అది మీకు చూపిస్తాను. ఇంకోటేమో ప్రాసెస్ ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ విల్ గెట్ క్లారిటీ రిగార్డింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇప్పటి నుంచి దాని గురించి నేర్చుకోవడం మీరు చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ, దట్ ఈస్ అసలు ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో హూ విల్ కండక్ట్ ద కౌన్సిలింగ్ సార్, కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు. సో యువర్ కౌన్సిలింగ్ దిస్ ఇస్ దేర్, హూ విల్ కండక్ట్ దిస్. సో మనకు కౌన్సిలింగ్ అయితే ఉందో దీన్ని మనకు టూ అథారిటీస్ కండక్ట్ చేస్తాయి అనమాట. ఒకటేమో మనకు ఎన్ఎంసీ అంటాం, ఎన్ఎంసీ దట్ ఈస్ యువర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఇంకోటేమో స్టేట్ అథారిటీ అనమాట. సో ఈ ఎన్ఎంసీ ఏం చేస్తుంది సార్, ఏం కండక్ట్ చేస్తుంది ఎన్ఎంసీ అంటే యూజువల్గా మనకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ చేస్తాయి అనమాట. వాట్ ఈస్ దోస్, ఇట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ విల్ బి డన్. సో ఇంకోటి ఏంటంటే ఎంత సీట్ని చేస్తుందంటే సార్ 15% సీట్స్ ఆఫ్ ఆల్ స్టేట్లో ఉన్న ప్రతి 15% సీట్లు ఉన్నాయో అదంతా ఎన్ఎంసీనే చేస్తుంది. సెకండ్ ఇంకేం చేస్తుంది సార్ అంటే 100% ఎయిమ్స్ సీట్స్ అన్ని, యువర్ ఎయిమ్స్ సీట్స్ ఏవి ఉన్నాయో 100% ఎయిమ్స్ సీట్స్ అని ఎవరు చేస్తారంటే మనకు ఎన్ఎంసీనే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే 100% మనకు బీహెచ్ సీట్స్ అని ఉంటాయి. మళ్ళీ ఏమో 100%, ఇంకోటేమో జింపర్ సీట్స్ అయితే ఉంటాయో, జింపర్ సీట్స్ ఇవి ఓపెన్, ఇది కూడా ఎవరు చేస్తారంటే మనకు ఎన్ఎంసీ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. సో ఇవి అనమాట ఏది మనకు ఎన్ఎంసీ చేసేది, మరి స్టేట్ కోటాలో ఎవరు చేస్తారు సార్ అంటే స్టేట్ కోటాలో 85% ఏ క్యాట్ సీట్స్ ఏవి ఉన్నాయో 85% ఏ క్యాట్ సీట్స్ అని ఎవరు చేస్తారు మనకు కౌన్సిలింగ్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ అనుకుంటే, ఇఫ్ యూ టాక్ తెలంగాణ ఇస్ డన్ బై యువర్ కాళోజీ నారాయణ KNRUHS. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఏపీలో మాట్లాడుకుంటే ఇట్ ఇస్ డన్ బై వాట్ ఎన్టీఆర్, అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారనమాట. సో ఇప్పుడు దీంట్లో 15% అండ్ రిమైనింగ్ 100% సీట్స్ అయితే ఉంటాయో 100% బీ క్యాట్ సీట్స్ అని ఎవరు చేస్తారంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్న బీ క్యాట్ సీట్స్ అని కూడా మనకు స్టేట్ అథారిటీనే చేస్తుంది. ఇది ఏ క్యాట్ సీట్స్ అండి, ఏ క్యాట్లో 85% వాస్ డన్ బై యువర్ వాట్ స్టేట్ కోటా, ఇదర్ కాళోజీ నారాయణ బిలాంగ్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. 100% బీ క్యాట్ సీట్స్ అని మళ్ళీ రెస్పెక్టివ్ స్టేట్ అథారిటీనే చేస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కాళోజీ నారాయణ, ఆంధ్రాలో అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ. ఇదనమాట నార్మల్గా ఎవరు కండక్ట్ చేస్తారు అనేది. సో మనకు ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, డాక్యుమెంట్ ఎలా ఉంటుందంటే యూజువల్గా వన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎన్ఎంసీని బేస్ చేసుకొని చెప్తాను. ఎన్ఎంసీని బేస్ చేసుకొని ఇప్పుడు ఎన్ఎంసీకి సేమ్ స్టేట్ కోటాకి మరియు మనకు స్టేట్ కోటాలో కాళోజీ నారాయణకి ఎన్టీఆర్ యూనివర్సిటీకి సేమే ఉంటుంది. ఎన్ఎంసీకి అయినా ఐ విల్ రైట్ ఓవర్ హియర్, బెటర్ యూ విల్ అండర్స్టాండ్. సో యువర్ ఎన్ఎంసీ విచ్ ఈస్ దేర్ అండ్ యువర్ స్టేట్ కోటా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందన్నమాట. మనకు ద వే దే విల్ కండక్ట్స్, అంటే రౌండ్స్ ఉండడమైనా కానీ లేకపోతే మనకు ద ప్రాసెస్ దే విల్ కండక్ట్స్ ప్రతిదీ సేమే ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనకు రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది అనమాట. రౌండ్ 1 కన్నా ముందు ఏం స్టార్ట్ అవుతుంది సార్ అంటే యూజువల్గా రౌండ్ 1 కన్నా ముందు మనకు రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ ఈ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ వేరేగా వస్తుంది. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్స్లో స్టేట్ కోటా రిజిస్ట్రేషన్స్ సపరేట్ వస్తాయి అనమాట, స్టేట్ కోటా. సో ఫస్ట్ ఏది వస్తుంది సార్ అంటే ఫస్ట్ యువర్ ఆల్ ఇండియా కోటా విల్ బికమ్స్, లాటర్ యువర్ స్టేట్ కోటా కౌన్సిల్ విల్ బికమ్స్. అది రెస్పెక్టివ్ మారుతుంది అనమాట. ఇప్పటికీ కర్ణాటకలో స్టేట్ కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అంటే కొన్ని స్టేట్స్లో ఏమవుతుందంటే మనకు ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్కి ముందే స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎల్లిగా చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే యూజువల్గా మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అవుతున్నప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత సో వన్స్ రిజిస్ట్రేషన్స్ ఆర్ కంప్లీటెడ్, నెక్స్ట్ స్టెప్ ఏంది సార్, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ యువర్ మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ విల్ బికమ్స్, మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. మెరిట్ లిస్ట్ మీరు ఏం తెలుస్తుందంటే ఎవరు పాసిబిలిటీ, హూ విల్ ఎలిజిబుల్. సో ఈ మెరిట్ లిస్ట్ ఎవరు ఉంటారంటే హూ విల్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అదని మీకు తెలుస్తుంది అనమాట దేంట్లో ఈ యొక్క మెరిట్ లిస్ట్. వన్స్ మెరిట్ లిస్ట్ వాస్ కేమ్, వాట్ ద నెక్స్ట్ స్టెప్ వాస్ సీట్ మ్యాట్రిక్స్ విల్ బికమ్స్. సీట్ మ్యాట్రిక్స్ దానికన్నా ముందు ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చేసింది అనుకోండి, మీకు రౌండ్ 1 స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. సో మోర్ ప్రాబబుల్గా చెప్పాలంటే యువర్ రౌండ్ 1 కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇప్పుడు రౌండ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది మనకు, రౌండ్ 1. సో ఇప్పుడు రౌండ్ 1 ఎలా జరుగుతుంది సార్ అంటే ఫస్ట్ సో ఈ రౌండ్ 1లో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, మళ్ళీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీకు రౌండ్ 1 యొక్క సీట్ మ్యాట్రిక్స్ని ఆ యొక్క రెస్పెక్టివ్ అథారిటీస్ అంటే స్టేట్ అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎన్ని మ్యాట్రిక్స్ ఉన్నాయో సీట్ మ్యాట్రిక్స్ ఉన్నాయో ఆ సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఎంత సీట్ మ్యాట్రిక్స్ ఉంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ అనేవి రౌండ్ 1లో పార్టిసిపేట్ చేస్తున్నాయని ఒక సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ వస్తుంది. సో రిమెంబర్ సీట్ మ్యాట్రిక్స్ వ్యారీస్ ఫ్రమ్ రౌండ్ 1 టు రౌండ్ 2 అండి. ఫర్ ఎగ్జాంపుల్ సో రౌండ్ 1లో ఒక సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 సీట్స్ ఉన్నాయి, 1 lakh సీట్స్ ఉన్నాయి అనుకోండి. సో రౌండ్ 1లో ఐ హ్యావ్ 1 lakh సీట్స్. సో రౌండ్ 1లో నాకు 1 lakh సీట్స్ ఉన్నాయి అనుకోండి. రౌండ్ 2కి వచ్చేసరికి 1 lakh సీట్స్ ఉండవు, 30,000 సీట్స్ ఉంటాయి. ఎందుకంటే రౌండ్ 2లో రౌండ్ 1లో ఏదైతుందో ఆ 70,000 సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఓన్లీ 30,000 రౌండ్ 2లో వచ్చేస్తాయి. రౌండ్ 3కి రాగానే 10,000 అయితే రౌండ్ 1లో ఓన్లీ లిమిటెడ్ రౌండ్ మాపప్ రౌండ్ రౌండ్ 4 లాస్ట్ రౌండ్లో వచ్చేస్తే మీకు జస్ట్ కొన్ని సీట్స్ ఉంటాయి. కానీ ఆల్ ఇండియా కోటాలో ఎన్ని రౌండ్స్ అయితే అంటే సార్ 5 రౌండ్స్ ఉంటాయండి. ఆల్ ఇండియా కోటా ఆల్మోస్ట్ స్టేట్ కోటాలో కూడా అంతే ఉంటాయి.
బట్ మనకు 3 రౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 మాపప్ రౌండ్ ఇలాంటివి ఏది ఉన్నాయో ఇవి చాలా తక్కువ సీట్స్ రావడానికి అనమాట. ఎవరో ఎడ్జ్ మీద ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట, అంతకు మించి రాదు. సో సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది సార్. సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వీ నీడ్ టు డూ చాయిస్ ఫిల్లింగ్. మీరు ఏం చేయాలంటే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ వచ్చిన తర్వాత యూ విల్ గెట్ సీట్ అలాట్మెంట్. మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీ దగ్గర ఏం ఛాన్సెస్ ఉంటాయంటే, సీట్ వచ్చిందా, ఇఫ్ ఎస్, ఇఫ్ నో. సో నాకు వచ్చింది సార్, నేను ఏం చేయాలి, నాకు రాలేదు సార్, నేను ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు వచ్చింది సార్, ఎస్, ఫస్ట్ నో చెప్పేద్దాం. నో వాళ్ళకి లేదంటే వాళ్ళు రౌండ్ 2లో పార్టిసిపేట్. నాకు రాలేదు సార్ అంటే గో టు యువర్ రౌండ్ 2. రౌండ్ 2కి వెళ్ళాలి. ఎస్ సార్, ఐ గాట్ సీట్, నాకు వచ్చింది సీట్ అలాట్మెంట్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నీకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ ఎస్, ఐ లైక్ ద కాలేజ్, నా కాలేజ్ నచ్చింది, ఐ విల్ గెట్ దాంట్లో. ఇంకోటి ఏమో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, ఫ్రీ ఎగ్జిట్. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎస్ అంటే ఏంటి సార్? అప్గ్రేడ్ ఎవరు చేసుకోవాలి, ఫ్రీ ఎగ్జిట్ ఎవరు చేయాలో చెప్తా చూడండి. సో ఈ ఎస్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ సాటిస్ఫైడ్ విత్ దట్ కాలేజ్, ఇఫ్ యూ సాటిస్ఫైడ్ విత్ ద కాలేజ్తో నువ్వు సాటిస్ఫై అయ్యావంటే యూ కెన్ స్టే ఇన్ దట్ కాలేజ్. యూ కెన్ స్టే. రౌండ్ 1లో ఏదైతే కాలేజ్ వచ్చిందో దాంట్లో సాటిస్ఫై అవ్వచ్చు. నాకు సాటిస్ఫై కాలేదు సార్, ఐ డోంట్ వాంట్ టు వాంట్ దిస్ రౌండ్ 1. మీరు డైరెక్ట్గా రౌండ్ 1 నుంచి ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. రౌండ్ 1 నుంచి డైరెక్ట్ ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 2. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ స్టూడెంట్ అవ్వండి, యువర్ తెలంగాణ స్టూడెంట్, యూ గాట్ సీట్ ఇన్ నార్త్ ఇండియా అనుకోండి. నార్త్ ఇండియాలో మీకు రౌండ్ 1లో వచ్చింది అనుకోండి. ఎక్కడ? ఇన్ యువర్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 కౌన్సిలింగ్. ఇప్పుడు మీకు ఆల్ ఇండియా రౌండ్ 1 కౌన్సిలింగ్ అయిన తర్వాత ఐ స్టేట్ కూడా రౌండ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే, మీకు స్టేట్ కోటాలో రౌండ్ 1 ఒక మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీట్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రీ ఎగ్జిట్ చేయొచ్చు. యూ కెన్ ఫ్రీ ఎగ్జిట్. అప్పుడు మీరు ఆ కాలేజ్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, రిపోర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద రౌండ్ 2. యూ నీడ్ టు డూ యర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. గాట్ ఇట్? దిస్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఇప్పుడు అప్గ్రేడెడ్ ఎవరు ఉన్నారు? వీళ్ళు ఏంటంటే ఈ రెండు ఏంటంటే నాట్ సాటిస్ఫైడ్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అప్గ్రేడ్ వాళ్ళు ఏం చేయాలంటే, మీకు ఆ కాలేజ్ వచ్చింది సార్, నాకు కాలేజ్ నచ్చలేదు, మీరు ఏం చేయాలంటే రౌండ్ 2కి అప్గ్రేడ్ పెట్టుకోవాలి. యూ నీడ్ టు డూ రౌండ్ 2 అప్గ్రేడేషన్. దాని ఎట్లా చేస్తారంటే, మనం విల్లింగ్ లెటర్ తీసుకుంటాం అనమాట. యూజువల్లీ విల్లింగ్ లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ విల్లింగ్ లెటర్ ఎక్కడ దొరుకుతుందంటే, మీకు ఆ కాలేజ్లో రిపోర్ట్ అయిన తర్వాత అక్కడ విల్లింగ్ లెటర్ ఇస్తారు. ఆ విల్లింగ్ లెటర్ తీసుకొని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది రౌండ్ 1 తర్వాత. ఇప్పుడు రౌండ్ 2కి ఏమవుతుంది సార్? కమ్ టు రౌండ్ 2. సో రౌండ్ 2లో ఏమవుతుంది సార్? రౌండ్ 2. సో ఇప్పుడు రౌండ్ 2 మాట్లాడుకుందాం. రౌండ్ 2 వచ్చేసరికి సేమ్ అగైన్, సీట్ వచ్చిందా రాలేదా? సో నాకు నో సార్, నాకు రాలేదు. దెన్ నీకు రౌండ్ 3నే దిక్కు. యువర్ దిక్కు ఈస్ రౌండ్ 3 ఓన్లీ. ఎస్, ఐ గాట్ సార్, నౌ యూ కెన్ పార్టిసిపేట్. నౌ ఎస్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఏం ఛాన్సెస్ ఉంటాయి సార్ అంటే, ఫస్ట్ థింగ్ మళ్ళీ సేమ్ ఎస్ సాటిస్ఫైడ్, నాకు సాటిస్ఫై అయింది సార్. ఈ రెండు ఏమో నాట్ సాటిస్ఫైడ్. వచ్చేసరికి ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే అప్గ్రేడెడ్ ఉంటుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీవన్ షుడ్ నీడ్ రీజన్. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. ఎస్ సాటిస్ఫైడ్ అయ్యారంటే మీరు ఆ కాలేజ్లోనే ఇక చదువుకోవచ్చు అనమాట. యూ కెన్ కంటిన్యూ స్టడీస్ ఇన్ దట్ కాలేజ్. అది పెద్ద విషయమే కాదు. ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ 2లో మీరు చేశారంటే చేయొచ్చు. కానీ ఎప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, యూజువల్గా ఫ్రీ ఎగ్జిట్లో మీరు ఆ కాలేజ్కి రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ యూ నీడ్ టు రిపోర్ట్ ద కాలేజ్. రిపోర్ట్ అయిన తర్వాత సార్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు అని తీసుకొని అక్కడ నుంచి ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి. డైరెక్ట్గా మీరు రిపోర్ట్ అవ్వకుండా ఫ్రీ ఎగ్జిట్ అయితే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ కౌన్సిలింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రౌండ్ 1లో రిపోర్ట్ చేయకపోయినా పర్లేదండి. రౌండ్ 2లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో దాన్ని రిపోర్ట్ చేయకపోతే యూ విల్ ఫీల్ ద కాన్సిక్వెన్సెస్. యూ నీడ్ టు ఫీల్ దట్ ఈస్. మీకు రిమైనింగ్ రౌండ్స్లో రిమైనింగ్ కౌన్సిలింగ్లో మీకు పార్టిసిపేషన్ ఉండదు. దట్స్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. అప్గ్రేడ్ అంటే ఇక నార్మలే. రౌండ్ 1లో వచ్చిన సీట్ ఏది ఉందో ఇప్పుడు రౌండ్ 2లో వచ్చిందంటే రౌండ్ 2లో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే అప్గ్రేడ్ చేసుకుంటారు. వెన్ యూ డూ అప్గ్రేడ్ వాట్ హ్యాపెన్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 3. మీరు ఏం చేస్తారంటే రౌండ్ 3కి ఎలిజిబుల్. రిమెంబర్, రౌండ్ 1లో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేశారు. యూ డన్ యువర్ చాయిస్ ఫిల్లింగ్. రౌండ్ 2లో మళ్ళీ ఏం చేయాలంటే యూ నీడ్ టు డూ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్. మీరు ఏం చేయాలంటే ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రౌండ్ 1లో సార్, నేను రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సార్, నేను మర్చిపోయాను, నాకు తెలియదు ఎప్పుడు వచ్చిందో లింక్, నోటిఫికేషన్ నాకు తెలియకుండా పోయింది, ఇప్పుడు నేను రౌండ్ 2కి ఎలిజిబుల్ కాదా సార్ అంటే, యూ ఆర్ స్టిల్ ఎలిజిబుల్. యూ కెన్ డూ ఎ న్యూ రిజిస్ట్రేషన్ ఇన్ రౌండ్ 2. రౌండ్ 2లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. గాట్ ఇట్. మీరు న్యూ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే తప్పు చేస్తారు. యూ నీడ్ టు డూ యువర్ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ ఇన్ యువర్ రౌండ్ 2. గాట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రౌండ్ 1లో నాకు ఇప్పుడు సూర్యాపేట మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి. నాకు రౌండ్ 1లో సూర్యాపేట మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు రౌండ్ 2కి నేను చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు మళ్ళీ సూర్యాపేట మెడికల్ కాలేజ్ అస్సలు పెట్టకూడదు. ఏం పెట్టాలి? టాప్ మెడికల్ కాలేజ్ పెట్టాలి. సూర్యాపేట పైన ఉన్న మెడికల్ కాలేజ్ పెట్టాలి. అంటే నీకు కావాల్సిన, లేకపోతే నాకు సూర్యాపేట మెడికల్ కాకుండా నా దగ్గర ఉన్న నల్గొండ మెడికల్ కాలేజ్ సార్, మా నల్గొండ రీజన్ నల్గొండ మెడికల్ కాలేజ్ అంటే యూ కీప్ నల్గొండ యాజ్ టాప్. అవి మీకు ఇస్తారన్నమాట. ఛాన్సెస్ ఉంటే అది ఇస్తారు. అది మీకు ఛాన్స్ లేకపోతే మళ్ళీ మీకు సీట్ హ్యాస్ బీన్ రీఅలాటెడ్ టు ద సేమ్ ఇన్స్టిట్యూషన్ అని మళ్ళీ మీకు రీఅలాట్మెంట్ జరుగుతుంది అదే కాలేజ్లో. సో మీరు సూర్యాపేటని మళ్ళీ రౌండ్ 2 చాయిస్ ఫిల్లింగ్లో పెట్టారంటే ఇక మీకు సూర్యాపేట ఇస్తారు వాళ్ళు. అగైన్ దే విల్ గివ్ సూర్యాపేట. వాట్ ఎవర్ ద కాలేజ్ యూ గాట్ ఇన్ ద రౌండ్ 1, you don't want to include in the round 2 choice filling. This is very very important thing, you need to focus. Now round 3 ఏమవుతుంది సార్? కమింగ్ టు రౌండ్ 3. సో ఇదే ఇక యాక్చువల్గా ఇదే లాస్ట్ రౌండ్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ది స్టేట్ కోటా, ఆల్ ఇండియా కోటాలో వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది? నో, ఎస్ నోనే, సేమ్ క్వశ్చన్ యూ విల్ గెట్. నౌ ఫస్ట్ ఏంటంటే నాకు రాలేదు సార్, నో ఐ నాట్ గాట్ సీట్. వాట్ యూ డూ? గో టు రౌండ్ 4.
ఆర్ మాపప్ రౌండ్ వెళ్ళాలి. ఎవరు నాకు రాలేదంటే ఎస్ సార్ ఐ గాట్ సీట్, ఎస్ ఐ గాట్ సీట్. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్. నెక్స్ట్ అప్గ్రేడెడ్. ఇక్కడ ఇంకా చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది తప్పు చేసేది ఏంటంటే, సాటిస్ఫైడ్ ఉండాలంటే మీరు ఆ కాలేజ్లో స్టడీస్ని కంటిన్యూ చేయొచ్చు, ఇది పెద్ద విషయమే కాదు. ఫ్రీ ఎగ్జిట్ వచ్చిందంటే మీకు ఇక్కడ రౌండ్ 3లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షనే ఉండదండి. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. రిమెంబర్ దట్ వన్. మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ తప్పనిసరిగా పోవాల్సిందే. ఇఫ్ యూ నాట్ గో టు దట్ కాలేజ్ యు ఆర్ బైకాటెడ్ ఆఫ్ రైటింగ్ 4 years ఆఫ్ యువర్ నీట్ ఎగ్జామ్. 4 years మీ నీట్ ఎగ్జామ్ రాయకుండా మిమ్మల్ని బైకాట్ చేసేస్తుంది ఎన్టీఏ. 2 years మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరు, 4 years మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరు, నీట్ ఎగ్జామ్ కూడా రాయారు. సో బైకాట్ చేసి పడేస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్తగా పెట్టాలి. రౌండ్ 3లో చాయిస్ బిల్డింగ్ అనేది వెరీ వెరీ కేర్ఫుల్గా పెట్టాలి. ఏదో ఎక్కడో కాలేజ్ పనికిరాని కాలేజ్ పెట్టేసి నాకు వచ్చింది నాకు వెళ్ళాలంటే వెళ్ళాలి ఇక తప్పదు నీకు. ఎందుకంటే ఇక నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఇంకా బైకాట్ అవుతావు అనమాట. ఎన్టీఏ బైకాట్ చేస్తే నేను ఎన్ఎంసీ కూడా బైకాట్ చేస్తాను. కౌన్సిలింగ్ ఎలిజిబుల్ ఉండవు. ఈవెన్ నువ్వు నీట్ ఎగ్జామ్ కూడా రాయాలి. ఇప్పుడు నీట్ 2020 ఎగ్జామ్ కూడా రాయలేవు అనమాట. దట్ ఈస్ అప్గ్రేడెడ్ ఆప్షన్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ అప్గ్రేడర్ యూ గాట్ వన్ పర్టికులర్ మెడికల్ కాలేజ్, ఆ కాలేజ్ జాయిన్ అవ్వాల్సింది. ఇక నువ్వు మళ్ళీ అప్గ్రేడ్ అవుతుందంటే అప్గ్రేడ్ కాదండి. రౌండ్ 4లో నో అప్గ్రేడేషన్స్. ఎందుకంటే రౌండ్ 4లో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మాపప్ రౌండ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ సీట్ ఎవరికి వస్తుందంటే ఎవరికైతే రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 ఎవరికి రాలేదో వీళ్ళకి వస్తుంది అనమాట మాపప్ రౌండ్ మోస్ట్గా. సో అప్గ్రేడ్ ఆప్షన్ ఉండదు. ఇక వన్స్ యూ గాట్ అప్గ్రేడ్, రిమెంబర్ రౌండ్ 2 నుంచి మీరు రౌండ్ 3 అప్గ్రేడ్ అయ్యారంటే మీకు రౌండ్ 2లో వచ్చిన సీట్ అనేది వెళ్ళిపోతుంది. రిమెంబర్ రౌండ్ 2కి వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మీరు మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఉండదు. ఓకే, అందుకనే చాలా జాగ్రత్తగా సీట్ పెట్టాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 2లో మీకు అప్గ్రేడ్ కాకపోతే ఆటోమేటిక్గా నీకు రౌండ్ 3లో మీకు అప్గ్రేడ్ కాకపోతే రౌండ్ 2లో ఏదైతే సీట్ వచ్చిందో అదే సీట్ మీతో ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. రౌండ్ 1 ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, రౌండ్ 2 ప్రాసెస్ ఎలా ఉంటుంది, రౌండ్ 3 మాపప్ రౌండ్ అంటే ఎవరికి సీట్ రాలేదు రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3లో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అప్గ్రేడేషన్స్ అలాంటివి ఏమి ఉండదు. ఇదే ఎన్ఎంసీలో అంటే ఆల్ ఇండియా కోటాలో ఇట్లానే జరుగుతుంది, స్టేట్ కోటాలో ఇట్లానే జరుగుతుంది, తెలంగాణలో ఇట్లానే జరుగుతుంది, ఆంధ్రలో కూడా ఇట్లానే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగింది సార్, నోటిఫికేషన్ ఎట్లా వచ్చింది, ఎట్లా ప్రాసెస్ ఉంటుంది నేను చెప్తాను. సో ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది అంటే నీట్ 2025లో మనకి ఇలా అఫీషియల్గా కాలేజీ నారాయణలో వస్తాయన్నమాట. ఏం డాక్యుమెంట్స్ అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. లైక్ ఇక్కడ చూడండి, మీకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ ఇయర్ 15/7/2025 వచ్చింది. సో వచ్చిన తర్వాత మీకు కూడా ఈసారి అట్లనే వస్తుంది అనమాట. ఇది ఏంటంటే నెక్స్ట్ మంత్ వస్తుంది మనకు. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, చాలా ఛాన్సెస్. ఈ మంత్ అయితే రాదండి, ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమైతుందంటే మీకు అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక మీ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ టైం లైన్ ఇస్తారు. ఈ టైంలో లోపలే మీరు ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. కొన్నిసార్లు ఈ టైంలో ఫిక్స్డ్ ఉండదు, ఇది వ్యారీ అవుతుంటుంది, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. మీరు దీన్నే పట్టుకొని ఏమి ఉండకండి. దాని తర్వాత మనకి ఏంటంటే ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత డేట్ ఆఫ్ ఎక్సిక్సింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, దెన్ ఆఫ్టర్ ఇక మీకు క్లాసెస్ ఎప్పుడు వస్తాయి ఇవంతా నోటీస్ అనేది మీకు వస్తుంది. అది లాటర్ సెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ మీకు, సో ఈ కట్ ఆఫ్ తెలుసు కదా, ఇది నీట్ 2025 అండి. నీట్ 2026 మీకు తెలుసు కదా, ఫర్ ఓపెన్ కేటగిరీ ఇట్స్ అరౌండ్ 213 మార్క్స్, ఫర్ ఓబీసీ వీళ్ళకి ఏముందంటే 177 మార్క్స్ ఉంది. చూసుకోండి మీరు, సేమ్ ఉంటుంది అనమాట. అదైన తర్వాత ఇవన్నీ రిజర్వేషన్ ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఐ థింక్ రిజర్వేషన్స్ మీకు తెలుసు కదా. సో తెలియకపోతే ఇది ఇక్కడ ఉందని చూడండి, బీసీఏ వాళ్ళకు బీసీబీ, బీసీ1, బీసీడీ, బీసీఈ, ఓకే ఇలాంటి రిజర్వేషన్. మనకి SC1 వాళ్ళకు, SC2 వాళ్ళకు, SC3 వాళ్ళకు రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూసుకోండి ప్లీజ్. సో ఇలాంటివి రిజర్వేషన్స్ కూడా మీకు ఉంటాయన్నమాట దీంట్లో. ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి మీకు. సో ఇది క్యాప్ వాళ్ళకి, స్పెషల్ క్యాప్ వాళ్ళకు, మళ్ళీ పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకు, మళ్ళీ పోలీస్ మ్యాట్రైస్ చిల్డ్రన్స్ వీళ్ళకు, పిఎంస్ అంటే పోలీస్ డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు డ్యూటీ మీద ఉన్నప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తారనమాట ఇది యూజువల్గా. సో యా ఇదనమాట, అవి మీకు తెలిసిందే. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలి సార్ అంటే, ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. ఇవే డాక్యుమెంట్స్ ఏదైతే నీట్ 2025లో మీ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవే డాక్యుమెంట్స్ నీట్ 2026లో రెడీ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నారంటే యు ఆర్ బెటర్. ఐ సే దట్ ఈస్ వెరీ వెరీ బెటర్ వన్. సో ఏంటి సార్, సో ఇక్కడ నీట్ యూజీ కాదండి, నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్ ఉంది కదా, యూ చేంజ్ ఇట్ టు 2026 ర్యాంక్ కార్డ్. మీరు ఏం చేయండి అంటే 2026 ర్యాంక్ కార్డ్, మీకు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ వచ్చేసింది కదా, యూ డౌన్లోడ్ దట్ ర్యాంక్ కార్డ్. బెటర్ యూ టేక్ ద కలర్ జిరాక్స్ ఆఫ్ దట్ ర్యాంక్ కార్డ్. ఇది మ్యాండేటరీ, మీకు ఇది మ్యాండేటరీ, మీకు ఈ ర్యాంక్ కార్డ్ అనేది మ్యాండేటరీ. దెన్ ఆఫ్టర్ యువర్ బర్త్ సర్టిఫికేట్ అండి, యువర్ బర్త్ సర్టిఫికేట్ మీరు సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు. యువర్ SSC మెమో విచ్ ఇస్ దేర్, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ యువర్ బర్త్ సర్టిఫికేట్. గాట్ ఇట్? ఇఫ్ యూ హ్యావ్ యువర్ సపరేట్ బర్త్ సర్టిఫికేట్ ఆల్సో నో ప్రాబ్లమ్, బట్ డోంట్ లైక్ మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఫర్ మోర్ ప్రాసెస్. మీకు లేకపోయినా కూడా పర్లేదు. యువర్ SSC మెమో యాక్ట్స్ ఆల్సో బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఆధార్లో మళ్ళీ SSC మెమోలో సేమ్ ఉండేలా చూసుకోండి. కొందరికి ఏముంటుందంటే ఆధార్ కార్డులో ఒక బర్త్డే ఉంటుంది, SSC ఒక దాంట్లో SSC మెమోలో ఒకటి ఉంటుంది అనమాట. సో సమ్ స్టూడెంట్ హ్యాస్ ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది మీకు, సో ఒకటేమో SSCలో ఒకటి ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ ఉండకూడదు, ఈ రెండు సేమ్ ఉండేలా చూసుకోండి ప్లీజ్. మీరు ఏమైనా ఉంటే చేంజెస్ ఇప్పుడే చేసుకోండి. తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా కూడా అవ్వదు. ముందే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక ఫైల్ రూపంలో, దెన్ వెన్ ద కౌన్సిలింగ్ ఇమీడియట్లీ నోటిఫికేషన్ రాగానే మీరు డౌన్లోడ్ ఇక చేసుకోవడం, అప్లోడ్ చేయడం. అప్లోడ్ ఎట్లా చేస్తారు, ఏం ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలోనే ఎండ్లోనే చూడండి. ఇంకా బర్త్ సర్టిఫికేట్, ఇది మీకు నీట్ యూజీ కార్డ్, స్కోర్ కార్డ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, మీకు మీ ఇంటర్మీడియట్ మెమో అని ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ మెమో. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంటర్మీడియట్ మీరు ఇమీడియట్గా చేసి మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో మీకు వచ్చిందంటే సీటు, యువర్ ఇంటర్మీడియట్ మెమో ఇస్తే, మీకు LT చేసుకున్నారంటే మీకు ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. మళ్ళీ మీకు ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలంటే యువర్ గ్యాప్ సర్టిఫికేట్ ఆల్సో మ్యాండేటరీ హియర్. వేర్ హియర్ గ్యాప్ సర్టిఫికేట్,
గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఎవరికి కావాలి? ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా సో మీకు గ్యాప్ సర్టిఫికేట్ రావాలి. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇఫ్ యువర్ ఇంటర్మీడియట్ హాస్ కంప్లీటెడ్ యూ నాట్ గాట్ సీట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, ఇఫ్ యూ టేక్ ద లాంగ్ టర్మ్ మీరు ఏం చేయాలంటే మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు టేక్ గ్యాప్ సర్టిఫికేట్. సరే, ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే తహసీల్దార్ విల్ బి ఇష్యూస్. మీ ఎంఆర్ఓ అయినా కానీ తహసీల్దార్ అయిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్యాప్ సర్టిఫికేట్ని ఇష్యూ చేసుకుంటారు. ఇప్పుడే తీసుకోండి. ఓకే, యూ విల్ టేక్ నౌ ఓన్లీ. గాట్ ఇట్? దిస్ ఈస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to 10th. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సో యాజ్ పర్ జియో 33 లాస్ట్ ఏదైతే తెలంగాణలో ఇంప్లిమెంట్ అయిందో ఆ జియో ప్రకారంగా మీరు 9th to 10th ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయిపోయింది. లాస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ 9th to 10th ఉండాల్సింది తెలంగాణలో. 9 సో ఎట్లా అంటే యూజువల్గా ఉండాల్సింది 9 ఉండాలి, 10 ఉండాలి, 11, 12 ఈ 4 years మీరు తెలంగాణలోనే చదివితేనే అండ్ ఆంధ్రప్రదేశ్లో చదివితే ఆంధ్రప్రదేశ్ డొమైసైల్ వస్తుంది మీకు, అంటే మీకు రిజర్వేషన్ లోకల్ రిజర్వేషన్ వస్తుంది. తెలంగాణలో 9, 10, 11, 12 చేస్తేనే మీకు లోకల్ రిజర్వేషన్ ఆఫ్ తెలంగాణ వస్తుంది, లేకపోతే మీకు ఎలిజిబుల్ కాదు. లాస్ట్ దీని మీద ఒక పెద్ద పంచాయతీ జరిగింది కాబట్టి ఈసారి మీరు ముందే రెడీగా చేసుకోండి. వాట్ ఐమ్ సేయింగ్. సో నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్ 2 years ఇది మీకు తెలిసింది స్టడీ సర్టిఫికేట్స్. ఇవేమో 10th సర్టిఫికేట్స్ అండి, 10th టీసీ అనమాట. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టడీ సర్టిఫికేట్స్ తెలుసు కదా మీకు, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఈ రెండు, ఒకటేమో 9th, 10th, ఇంకోటేమో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలు, మీ 10th అవన్నీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అవసరమే లేదు. యువర్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్ ఇనఫ్. నెక్స్ట్ యువర్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దోస్ హూ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, మీకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్ రావాలని కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది లేటెస్ట్ ఉండాలంటే ఇప్పుడు 2026 ఉండాలన్నమాట. ఎవరైతే 2025లో 2024లో పాతది ఉంటే ఇప్పుడే మీరు ఏం చేయాలంటే అప్డేట్ చేసుకోండి. 2026 న్యూ ఇన్కమ్ని తీసుకుని అనమాట. ఇన్కమ్ మీరు మీ సేవకి వెళ్తే ఒక 7 working daysలో మీకు 7 కూడా కాదు 3 working daysలో మీకు వచ్చేస్తాయి అనమాట. 3 working daysలో మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇప్పుడే రెడీగా తీసి పెట్టుకోండి అనమాట. దిస్ థింగ్ వాట్ ఈస్ దట్ యువర్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మైనార్టీ సర్టిఫికేట్. ఎవరైతే మైనార్టీ వాళ్ళు ఉన్నారో, మైనార్టీ దోస్ హూ ఆర్ దేర్ దే విల్ నీడ్ టు గెట్ మైనార్టీ సర్టిఫికేట్. అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ యువర్ మీ సేవలో వస్తుంది, లేకపోతే మీకు రెప్యూటెడ్ తహసీల్దార్ దగ్గర దొరుకుతుంది అనమాట. మీ సేవలో మీకు అయితే మైనార్టీ సర్టిఫికేట్ దొరుకుతుంది అప్లికేబుల్ అయితే. ఈడబ్ల్యూఎస్ సెక్రటరీ ఎవరంటే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ 2025 ఉంది కదా, మీరు ఏం చేయాలంటే ఇక్కడ 2026, 27 అని పెట్టుకోండి. వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఎవరు? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో దీస్ థింగ్ ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే అప్లికేబుల్ ఉన్నారో దే నీడ్ టు డూ. సో దీన్ని కూడా మనకు తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. యూ విల్ గెట్. నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్. ఇది మళ్ళీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ ఇన్కమ్ యూ విల్ గెట్ దట్. ఇది అప్డేటెడ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో బెటర్ మీ పేరెంట్ ఇన్కమ్ ఎప్పుడైనా ఉండాలి, అది పర్లేదు. సో బెటర్ అది కూడా అప్డేట్ చేసుకోండి. మీరు చేసేటప్పుడు మీ పేరెంట్స్ కూడా చేసుకోండి. సో అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇది అనమాట. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్. ఎన్సీసీ వాళ్ళు అవుతున్నారో ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ మీకు రిజర్వేషన్ రావాలంటే, ఎన్సీసీ రిజర్వేషన్ కోటా కింద మీకు సీట్ రావాలంటే మీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. అది ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఎక్కడైతే ఎన్సీసీ యూనిట్ అయినా కానీ ఎన్సీసీ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ చదివారో అక్కడ ఇస్తారనమాట. ఎన్సీసీ యూనిట్ ఆర్ ఎన్సీసీ ఇన్స్టిట్యూషన్లో అక్కడ మీకు ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఎక్కడంటే ఎన్సీసీ యూనిట్ ఆర్ ఎన్సీసీ ఇన్స్టిట్యూషన్ అక్కడ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఉంటే మీకు ఎన్సీసీకి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు క్యాప్ సర్టిఫికేట్ అని ఉండాలి. ఓకే, క్యాప్ అయిన తర్వాత అంటే వీళ్ళు క్యాప్ అంటే మీకు తెలుసు కదా, క్యాప్ సర్టిఫికేట్, క్యాప్ ఎలిజిబుల్ అయితే క్యాప్ అనమాట. నెక్స్ట్ పీఎంసీ మీకు చెప్పిన కదా పోలీస్ మెటీరియల్ సర్టిఫికేట్ అని వాళ్ళకి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఏమో ఇదేమో ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళకు, క్యాప్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళకు, వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళు తీసుకోవాల్సింది. ఇది మనకు అది కూడా మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. పీఎంసీ సర్టిఫికేట్ అయితే ఉందో ఇది మీరు మీ సేవలో అప్లోడ్ చేయకూడదండి. పీఎంసీ సర్టిఫికేట్ మీరు ఒక పోలీస్ అథారిటీ దగ్గర, పోలీస్ గవర్నమెంట్ అథారిటీ దగ్గర వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు ఆంగ్లో ఇండియన్ యూ నీడ్ టు గెట్. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు లేరు అనమాట. మోస్ట్లీ ఉండరు అంతమంది. హైదరాబాద్లో కొందరు ఉంటారు, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఉంటారు. అంటే ఏంటంటే మన బ్రిటిష్ అంటే మన ఇండియా రాకముందు బ్రిటిష్ రూల్లో కొందరు ఏంటంటే ఇండియా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఇండియాలో సెటిల్ అయ్యారనమాట. వాళ్ళని సెటిల్ అయిన వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ ఉంటారనమాట. వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, మన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ యూ టేక్ దట్ వన్. నెక్స్ట్ ఇదేంటంటే క్యాండిడేట్స్ హు హావ్ నాట్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ సబ్మిట్ ద రెసిడెన్సీ సర్టిఫికేట్. సో మీరు 4 years ఇక్కడ చదవకపోతే మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే 4 years ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. కొన్నిసార్లు మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఇస్తారు. సో ఎట్లా చూసుకున్నా కూడా మీరు 4 years ఇక్కడ చదవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. సో నెక్స్ట్ మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు తెలుసుకోవాలి. దీంట్లో అప్డేటెడ్ ఉంచండి అనమాట. యువర్ ఫోటో షుడ్ బి అప్డేటెడ్. యువర్ ఫోటో అండ్ మీ యొక్క బర్త్డే ఏదైతే ఉందో యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్ షుడ్ బి సేమ్ ఆఫ్ యువర్ ఎస్ఎస్సీ మెమో. రిమెంబర్ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఒక 8 ఉంచుకోండి. 8 or 16 కాపీస్ ఉంచుకోండి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎక్కడ పడితే అడుగుతూనే ఉంటారు. బెటర్ యూ విల్ గెట్ దట్ అండ్ యువర్ స్పెసిమెన్ సిగ్నేచర్ ఇవన్నమాట. సో ఇప్పుడు ఎలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్, ఇవి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకొని టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ప్రిపేర్ ఆల్ దిస్ థింగ్. ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అంటే మీకు ఇట్లా మీకు వెబ్సైట్లో వస్తుంది అనమాట. దాంట్లో మీకు ఇలా ఒక లింక్ వస్తుంది. లింక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దాంట్లో మీ నీడ్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే వ్యాలిడేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా వస్తుంది మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని వస్తుంది. ఇప్పుడు ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏమైందంటే నీట్ కట్ ఆఫ్ మార్క్స్ మీకు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఇస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను జనరల్
వాళ్ళకు 239, రిమైనింగ్ వాళ్ళకు 177 ఉంది, అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మీ నీడ్ రూల్ నెంబర్, మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ అప్లై చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ అదొకటి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, మీ క్యాస్ట్ ఆర్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అంటే ఎస్సీ, ఎస్టీ అంటే ఎస్టీ, బీసీఏ అవి మీ కేటగిరీ, ఇంకా క్యాప్చ్. అదేం తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ వస్తుంది అనమాట. వ్యాలిడేట్ అయిన తర్వాత ఇక మీరు పేమెంట్ డీటెయిల్స్ చేయాలి, మీరు పేమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డుకి వెళ్తే, ఆధార్ మీ సేవా సెంటర్కి వెళ్తే ఓపెన్ వాళ్ళకు 400,000 ఉంటుందండి. మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో చూపిస్తాను అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా యూజువల్గా మనకు పేమెంట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేవి మనకు కేటగిరీ వైజ్ డిఫరెంట్ మారుతుంది అనమాట మళ్ళీ. సో దీంట్లో మెన్షన్ చేయాలి. నార్మల్గా అయితే ఎవరైతే వీళ్ళు ఓపెన్ కేటగిరీలు ఉన్నారో వీళ్ళకైతే 4,000 ఉంటుందండి. రిమైనింగ్ వాళ్ళకు ఐ థింక్ 1,200 అట్లా ఉండొచ్చు. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ మచ్. నాకు తెలిస్తే మీకు ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది సక్సెస్ఫుల్, మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది మెసేజ్, సక్సెస్ఫుల్ ప్రొసెస్డ్ పేమెంట్ అని వస్తుంది అనమాట. పేమెంట్ ప్రాసెస్ అయిన తర్వాత నౌ యువర్ యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్స్ అనమాట. మీరు రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది, మీ నీడ్ రూల్ నెంబర్, మీ రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఫస్ట్ జనరేట్ అయిందో అదనమాట. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ డీటెయిల్స్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్, ఇదంతా మీ పర్సనల్ డీటెయిల్సే, ఆల్ దిస్ పర్సనల్ డీటెయిల్స్. ఇది మీరు పాస్ చేసుకునే వీడియోని చూసుకోండి. యూ విల్ జస్ట్ పాస్ ద వీడియో. మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అయిన వాటిని అన్నింటిని పెట్టేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇది అయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, పేరెంటల్ ఇన్కమ్, ఎన్సీసీ, క్యాప్, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, క్యాండిడేట్ రిఫరెన్స్, ఆధార్ కార్డ్ సింగిల్. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇది కూడా అప్లోడ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ నీడ్ టు డూ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎలిజిబుల్ ఉంటే చేసుకోవాలన్నమాట. సో అదంతా అయిన తర్వాత ఇలా మీకు ఒక ఫామ్ వస్తుంది. లైక్ దిస్ యూ విల్ గెట్ వన్ ఫామ్, ఆల్ మీ డీటెయిల్స్ ఈ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ వచ్చిందంటే యూ ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. దీన్ని మీరు ప్రింట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే డ్యూరింగ్ యువర్ కౌన్సిలింగ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మీకు నార్మల్గా ఎలా ఉంటాయో అని చూపించడానికి. ఇదైన తర్వాత లాస్ట్కి వన్స్ యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి కంప్లీటెడ్, మీకు చాయిస్ ఫిల్లింగ్ అనేది వస్తుంది అనమాట. వన్స్ రిజిస్ట్రేషన్ విల్ బి కంప్లీటెడ్ యువర్ చాయిస్ ఫిల్లింగ్ విల్ బి కమ్స్. ఇక్కడ ఉంటుంది అనమాట. మీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ అయిన తర్వాత ఇక మీకు రిజల్ట్స్ వస్తాయి, ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇదన్నమాట హోల్ ప్రాసెస్. ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. మేము ప్రతిదీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ అర్థం కాలేదు మళ్ళీ మీరు కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రియాక్ట్. వాట్ ఈస్ యువర్ స్కోర్ ఆల్సో తెలపండి, అది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈస్ టుడేస్ వీడియోస్ గైస్. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. సో అప్ టు దట్ థ్యాంక్ యూ.